హలో అండి, అందరికీ నమస్కారం. నవంబర్ 15 శుక్రవారం 2024 కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజున శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన రోజు. మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నింటినీ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక్క దీపం వెలిగిస్తే హరిస్తాయని అంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు వేకువజామునే లేచి సముద్రంలో లేదా నదిలో లేదా స్నానం చేయడం వల్ల శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఇంట్లోనే స్నానాలు జపాలు ముగించి మనం ఆలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకోవచ్చు. అయితే స్నానం చేసేటప్పుడు చిన్న తులసి పత్రం కానీ లేదంటే బిల్వపత్రాలు కానీ వేసుకొని మనం స్నానాన్ని ఆచరించవచ్చు. ఇంకా మనం పూజ చేసుకునేటప్పుడు పూజా గదిని శుభ్రం చేసుకొని ఇంటి ఆవరణాన్ని శుభ్రం చేసుకొని కొబ్బరికాయ దీపాన్ని కానీ ఉసిరిక దీపాలను కానీ వెలిగించుకోవచ్చు. కొబ్బరికాయ దీపం పెట్టేటప్పుడు పళ్ళెంలో బియ్యం పోసి లేదా ధాన్యం పోసి కొబ్బరి చిప్పలోని మనము ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 3 ఒత్తులు వేసి కొబ్బరికాయ దీపాన్ని వెలిగించడం వల్ల సంపూర్ణ శివ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంకా నైవేద్యం కింద చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం చేసి పెట్టేయచ్చు. ఇంకా దీపధూప మొత్తం పూజ అంతా సమర్పించిన తర్వాత హారతలు ఇచ్చిన తర్వాత శివ అష్టోత్తరాలు చదువుకొని విష్ణునామ అష్టోత్తరం చదువుకొని మనం శివానుగ్రహం అదేవిధంగా విష్ణు అనుగ్రహం పొందవచ్చు. ఇంకా ఉపవాసం చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఉపవాసం చేయవచ్చు. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళి 365వ ఒత్తుల దీపాన్ని వెలిగించడం సంప్రదాయం. అయితే సాయంత్రం దేవాలయంలోని ఈ దీపాన్ని వెలిగించడం వల్ల రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని కూడా సూచించే విధంగా మనం ఈ ఒత్తిని వెలిగిస్తాము. అదేవిధంగా కొంతమంది ఈ దీపాలను నదుల్లో కానీ చెరువుల్లో కానీ కాలువల్లో కూడా అరటి దొన్నల మీద పెట్టి వెలిగిస్తూ ఉంటారు. అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఉన్న తులసి ముందే పళ్ళెంలో నీళ్లు పోసుకొని ఈ 365 ఒత్తిని వెలిగించేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా కూడా ఇలా పాటించడం వల్ల మనం నెలంతా చేయలేకపోయినా ఈ ఒక్కరోజు చేయడం వల్ల మనం మొత్తం నెలంతా చేసేమన్న పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఇంకా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. అదేవిధంగా దీపదానం కానీ, పిండి దీపం కానీ, ఉసిరిక దీపం కానీ, స్వయం పాకం కానీ ఇలా ఏమైనా దానం ఇస్తే కార్తీక పౌర్ణమి రోజు 1,000 రెట్ల ఫలితం కలుగుతుంది అని మనకి వ్యాస మహర్షి పురాణాల్లో చెప్పారు. ఇంకా అదేవిధంగా మనం ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం తులసి కోట ముందు ఉసిరిక దీపాలు పెట్టుకొని నైవేద్యంగా చలివిడి అరటిపళ్ళు పెట్టి తమలపాకు మీద ఒక రూపాయి బిళ్ళను పెట్టి చంద్రునిగా భావించి పౌర్ణమి రోజు చంద్రునికి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది కాబట్టి, శక్తి ఉంటుంది కాబట్టి మన పిల్లలు అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని సోమాయ నమః, ఓం నమశివాయ అని 2 మంత్రాలను 21 సార్లు జపించి పిల్లలతో కూడా చెప్పించి మనం ఆ నైవేద్యాన్ని పిల్లలకు తినిపించడం వల్ల పిల్లలు కూడా బాగా అభివృద్ధి చెందుతారు. చదువులో కానీ లేకపోతే ఆరోగ్యంలో కానీ అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరందరూ కూడా ఈ విధంగా చేసేయండి. అదేవిధంగా పాలల్లో అటుకులు వేసి నైవేద్యంగా పెట్టాలి. ఆ పెట్టినటువంటి దానిని ఒక 10 నిమిషాలు చంద్రుడు వెన్నెల పడేలా పెట్టి తర్వాత పిల్లలకు తినిపించడం వల్ల పిల్లలకి ఆ అంటే సంవత్సరం అంతా కూడా చంద్రబలం అనేది బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా పిల్లల కోసమే కదా మనం ఎన్ని చేసినా మన కుటుంబం కోసమే చేస్తాం. కాబట్టి ఆ దేవుని అనుగ్రహం, ఆ శివయ్య అనుగ్రహం, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మన కుటుంబంపై ఉండాలని మనం నమ్ముతూ మనం చేసేటువంటి ఈ పూజా ప్రతిఫలం పూర్తిగా దక్కాలని నమస్కరించుకొని కార్తీక పౌర్ణమి రోజు పూజ అనేది చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.